మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు నాకు ఒక సందేహం. మనకి అంటే చాలా మంది అంటూ ఉంటారు, ఇప్పుడు అది విన్నాను నేను, ఏంటంటే ఇంట్లోనూ పూజ చేసుకుంటాం కదా, ఇంట్లోనూ దేవుళ్ళు ఉంటారు, మరి అలాంటప్పుడు ప్రత్యేకంగా గుడికి వెళ్ళి గుడిలో దేవుడు ఆరాధన అనేది ఇంపార్టెంట్, అసలు అవసరమా, ఎందుకు అదే రోజు మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకోవచ్చు కదా అని అంటారు. నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇంట్లో పూజ చేసుకోవడానికి ఇంకా గుళ్ళో దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసుకోవడానికి తేడా ఏంటి, అసలు గుడి నిర్మాణం వెనుక మనకి రహస్యాలు ఏంటి, దానివల్ల మనకు ప్రయోజనాలు ఏంటి అంటారు? గుళ్ళోకి వెళ్ళినా కానీ అక్కడికి వెళ్ళి దేవుడిని పూజించినా కానీ మనకి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటారు? దీంతో పాటుగా ఏ దేశంలోనూ కూడా ఇంత దేవతారాధన లేదు. అవును, మన దేశానికి ఎందుకు గురుగారు? అంటే మనం ఇప్పుడు మన సౌత్ లో కానీ లేదంటే ఇండియాలో కానీ దేవతారాధన చాలా ఎక్కువగా ఉంటుంది వేరే ఇతర దేశాలతో పోలిస్తే. ఎందుకు అంత ఎక్కువగా ఉంది, ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తాం మనం అసలు? ఇప్పుడు ఇది జాగ్రత్తగా వినండి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతనః త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. అన్నిట్లుకన్నా దేహాన్నే దేవాలయంగా మనం భావించుకోవాలి. దేహమే దేవాలయం, దేహాన్నే దేవాలయంగా భావించుకోవాలి. భగవంతుడు నేను ఒకటిగానే భావించుకొని అర్చన చేస్తూ ఉంటాం. ఇది మామూలుగా అసలు అర్చన విధానం. మీరు అడిగింది ఒకటి. ఫస్ట్, ఇంట్లో చేసేటువంటి అర్చనకి దేవాలయంలో చేసేటువంటి అర్చనకి తేడా ఏమిటి? ఇంట్లోనూ కూడా దేవుడే, దేవాలయంలో కూడా దేవుడే. ఇది ఒక రకంగా లక్షలాది మంది వ్యూవర్స్కి భక్తులకి తెలుసుకోవాల్సిన విషయం. నెలకి ఒకసారి ఆడవాళ్ళు బయట ఉంటారు. బయట ఉన్నప్పుడు గుళ్ళలోకి అయితే వెళ్ళరు కదా, వెళ్తారా? లేదు. ఇంట్లో మనిషి చనిపోతారు, ఆ 12 రోజులు గుళ్ళోకి వెళ్తారా? ఎందుకని? వెళ్ళొద్దు అంటారు. 12 రోజులు గుళ్ళోకి వెళ్ళరు. సో దీనికి గుడి అంటే పవిత్రత అని అంటాం. అంటే మన ఇల్లు పవిత్రం కదా. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఇంటికి ఆలయానికి చాలా తేడా ఉంటుంది. మనకి ఇంట్లో దేవుడు లేడు అని కాదు కదా, గుళ్ళోకి ఎందుకు వెళ్ళాలి? 4 గదుల మధ్యలో ఆయన్ని కూర్చోబెట్టారు. మనం పూజ చేస్తుంటే ఆయన నుంచి మనకు అనుగ్రహం వస్తూ ఉంటుంది. ఆలయంలోనే ఎందుకు చెయ్యాలంటే దానికి మూలం ఏంటంటే, ఇంట్లో ఉండేటువంటి దేవత విధానం ఒకటి ఇంటి సరోవరం, ఆ ఇంటి విధానానికి మాత్రమే అనుసరిస్తుంది. కానీ బయట ఉన్న ఏం జరిగినా మనం తిరిగేది ఉండేది ఆ ఇంట్లోనే. కానీ అందుకనే నిత్య ఆరాధన ఇంట్లో చేసుకుంటాం. నైమిత్తిక ఆరాధన అంటే దేవాలయానికి వెళ్తాం. వారానికి ఒకసారి, సోమవారమును, మంగళవారమును, శనివారమును దేవాలయానికి మనం ఎందుకు వెళ్తాము అంటే, గృహమునందు నాకు దేవత ఉన్నప్పటికీ కూడా మనకు జరిగేటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులకి అదంతా కూడా అశుచి అనేటువంటిది అయిపోతుంది. కాబట్టి ఎంత దాన్ని శుద్ధి చేద్దామనుకున్నా ప్రతి నెల అది అవుతూనే ఉంటుంది. ప్రతి నెల ఇల్లు అనేటువంటి అశుచికి గురవుతూనే ఉంటుంది. ప్రతి నెల మనం ఆవు పంచకం తీసుకొచ్చో, గోమూత్రం తీసుకొచ్చో, పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకున్నా అది ఆగదు కదా. దూరంగా ఉన్నప్పుడు విడిగా పూర్వంలాగా పాత రోజుల్లో లాగా విడిగా వెళ్ళి మనం ఉండలేము. కాబట్టి అది ఒక విధానానికి మాత్రమే పరిమితం. అపరిమితమైనటువంటిది అనేక విధానాలుగా అనుసంధానమైనటువంటిది దేవాలయం. అది ఊరు మొత్తాన్ని కూడా కాపాడుతుంది. ఏ పరిస్థితుల్లో కూడా ఏ మనిషి దూరంగా ఉన్నా గుడికి రారు. అంటే దాని పవిత్రత ఎప్పుడు ఎక్కడికి ఏ రకంగానూ కూడా పోదు, వీర్యమైపోదు. ఎప్పుడు కూడా వృద్ధి అనేటువంటిది చెందుతూనే ఉంటుంది దేవాలయ పవిత్రత. ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏం కోరుకోవాలి? రకరకాలు కోరుకుంటూ ఉంటాం. మానవ జన్మ పరమ దుర్లభమైనటువంటిది. ఈ జన్మ నాకు ఇచ్చావు, కానీ నా స్వార్థం కోసము, నా జీవితం కోసము ఏదో రకంగా నేను నలుగురిని ఇబ్బంది పెట్టేశా. భగవంతుడా, ఇకపై నా నుంచి ఎవరు ఇబ్బంది పడకుండా, నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నన్ను గమనిస్తూ కాపాడు అనేటువంటి ఒక కోరికకే గుడికి వెళ్ళాలమ్మా మనం. ఆయన స్థానువై ఉంటాడు. ఇంట్లో మనం రోజు దీపారాధన మాత్రమే చేస్తాం, అంతకు మించి ఏం చేయలేం. నిత్య విధానం అది. నైమిత్తికంలో దేవాలయంలో ప్రతిరోజు చేసేటువంటి అర్చనకి ఏదైతే కనుక అక్కడ చక్రం
యంత్రం స్థాపన చేస్తారో దాని నుంచి వచ్చేటువంటి ఒక శక్తి ఆ యంత్రం నుంచి ఆ మూర్తి నాభిస్థానానికి, ఆ నాభిస్థానానికి ఎదురుకుండానే శివాలయం అయితే నంది, వైష్ణవాలయం అయితే గరుడ పక్షి గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి ఆలయం అయితే ఉంటే ఆ నాభిస్థానానికి ఎదురుకుండా ఉంటాయమ్మా. జీవనాడి ఓంకారం అనేటువంటిది ప్రాణబీజం ఎలా అయితే ఉంటుందో మనకు జీవనాడి ప్రాణబీజం నాభిస్థానం నుంచి ఉంటుంది. అలాగే అక్కడి నుంచి అలా పైకి వెళ్ళి కంచి పైన కలశం ఉంటుంది, శిఖరం గోపురానికి. ఆ శిఖరానికి శక్తి చేరుతుందమ్మా. ఆ శిఖరానికి చేరినటువంటి శక్తి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తుంది. ఆ ధ్వజస్తంభం నుంచి మళ్ళీ కిందకి వెళ్ళి ఆ కింద నుంచి మళ్ళీ సర్క్యులేషన్ అనమాట. ఆ మంత్రం చెబుతున్నప్పుడు దేవాలయంలో ఆ శబ్ద తరంగాలు ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయే అంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః అనుకుంటూ ఆ మంత్రం రోజు కొన్ని వందల వేల సార్లు దేవాలయంలో ఉచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ఉచ్చరించేటువంటి ఆ శబ్ద తరంగాలన్నీ కూడా మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఒక కంప్యూటర్లు అంటుంటాయి కదా, అవి తీసుకెళ్ళి మీరు పరిశీలిస్తే అవి అక్కడి వరకు ఎందుకు. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాదిత్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాజ కాలాగ్ని రుద్రాజ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాజ సదాశివాజ శ్రీమన్మహా దేవాయ నమః అనేటువంటిది తృతీయ సవరణలో చెప్పినప్పుడు మైక్రోస్కోప్ తో మీరు చూసినట్లయితే ఆ శబ్ద తరంగాలు ఈ నోటి నుంచి 5.5-7 అంగుళాలు ఇంచుమించుగా అవి మనకు పిడుగుపడ్డప్పుడు రకరకాలుగా వస్తుంటాయి చూసారు, అట్లా కరెంట్ షాక్ వచ్చినప్పుడు ఇట్లా రకరకాలుగా చూపిస్తుంటుంది. ఆ ఒక్క విధానంలో గోధుమ వర్ణము, తర్వాత లైట్ బ్లూ, రైట్ రోజు పింక్, ఒక రకమైన కాషాయం అది పింక్, ఈ 3 కలర్లు కలిసి అందులో నలుపు మిక్స్ అయ్యి తెలుపు రంగు వైబ్రేషన్ మీద ఆ శబ్ద తరంగాలు కనిపిస్తాయి మా మీకు 7 అంగుళాల మేరకు తిరుగుతూ ఉంటుంది. అది టచ్ చేస్తే షాక్ ఇస్తుంది చేతికి. ఆ శబ్దం అనేటువంటిది అనునిత్యం దేవాలయంలో జరుగుతుంటుంది కాబట్టి కొన్ని వేల లక్షల సార్లు మంత్రోచ్చారణ అదంతయు కూడా ఒక శక్తిగా మారి ఆ శక్తి మొత్తాన్ని కూడా ఒక స్థితిలో అటు జీవధ్వజానికి అంటే ధ్వజస్తంభానికి, మూర్తి దగ్గర అంటే స్వామివారి దగ్గర, శిఖరానికి మూడిట్లకి కూడా ట్రయాంగిల్ గా ఉంటూ 8 రకాల విధానాల్లో ఆలయాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆలయంలో ఎవరైతే వస్తారో కొంతమందికి తెలియకుండా ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది. అడుగు పెట్టగానే లోపలికి ఎప్పుడో ఏదో ఒక రకమైన ఆనందం, ఏదో పోయినట్టుగా రోమాలు ఎక్కబరుచుకుంటుంటాయి. అదే అక్కడ అంతరార్థం. దేవాలయ నిర్మాణానికి మూలం ఏమిటి అంటే ప్రతి ఒక్క మనిషి ఆ ఒక భగవంతుడికి అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని చెప్పి కొన్ని రకాలైనటువంటి ఎన్నో రకాల ఆలోచించి నిర్మాణం చేస్తారు. ఇకపోతే మరొక విషయం, ఏ దేశంలోనూ కూడా దేవతారాధన గుళ్ళు గోపురాలు పెద్దగా లేవు. మనకే ఎందుకు? మీ ఇంట్లో దేవుడి గది ప్రత్యేకంగా ఉంటుందిగా, వాళ్ళ ఇంట్లో దేవుడికి ప్రత్యేకంగా. అంటే మనకు సంబంధించినంత వరకు ప్రతి ఇంట్లోనూ కూడా బెడ్రూము, మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, గెస్ట్ బెడ్రూము, వంటగది, డైనింగ్ హాలు. డైనింగ్ హాల్ అంటే భోజనం చేసేటువంటిది, డైనింగ్ టేబుల్ అంటే అదే కదమ్మా. ఆ డైనింగ్ హాలు మరి అందరూ వస్తే కూర్చోడానికి హాల్ ఒకటి విడిగా, లివింగ్ ఏరియా అంటారు, డైనింగ్ హాల్ అంటారు. ఇవి ఎట్లా అయితే ఉంటాయో అలానే ఒక దేవుడి గది ఉంటుంది ప్రతి ఇంటికి కూడా. అలానే యావత్ ప్రపంచం మొత్తానికి కూడా మన భారతదేశం అనేటువంటిది దేవుడి గది లాంటిది. యావత్ ప్రపంచం మొత్తానికి మన భారతదేశం ప్రతి ఇంటికి దేవుడి గది ఉన్నట్టే ఎంటైర్ ప్రపంచానికి మన భారతదేశం దేవుడి గది లాంటిది. కాబట్టి మనకి ఇక్కడ ఆరాధనలు అర్చనలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇవి ఇక్కడ ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి ప్రపంచ దేశాలని కొద్దో గొప్ప క్షేమంగా బాగున్నాయి. చాలా చక్కగా వివరించారు, ధన్యవాదాలండి. గురుగారి మాటల్లోనే
చాలా మందికి అంటుంటారు, మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఎవరన్నా గుడికి రమ్మని అడిగినప్పుడు కూడా ఇంట్లో కూడా దేవుడే కదా, గుడిలో కూడా దేవుడే కదా, రాకపోతే ఏమైందని మాట్లాడుతూ ఉంటారు. సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకి ఇంట్లో ఉన్న అదే ఆరాధన అయినా కానీ మనకి గుడిలో కూడా ప్రత్యేకమైన అర్చనలు ఆరాధనలు చేస్తూ ఉంటారు. అండ్ దాని గురించి చాలా చక్కగా మనకి గురుగారు వివరించారు. అంతేకాకుండా మన భారతదేశం ఎందుకంత ప్రత్యేకము దైవారాధనలో, మనమే ఎందుకు అంతగా గుళ్ళలోకి వెళ్ళడం కానీ, అంటే చాలా ప్రాముఖ్యమైన ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఈ మన భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ దేవార్చన కూడా మనం చాలా ఎక్కువగా మనం భారతదేశం వాళ్ళే చేస్తూ ఉంటారు అనే దానికి కూడా చాలా చక్కగా చెప్పారు. సో మీరు కూడా మీకు ఏమైనా మీ జాతకరీత్యా సందేహాలు ఏమైనా ఉండి గురుగారితో మాట్లాడాలి అని అనుకుంటే, స్క్రీన్ పైన ఉన్న నంబర్స్ని కనుక మీరు సంప్రదించినట్లయితే మీరు గురుగారితో మాట్లాడచ్చు.